హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ కర్రీ. అన్నంలోకి అద్దిరిపోయి చిక్కుడుగాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా చిక్కుడుగాయల్ని ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు చిక్కుడుగాయని ఉడికించుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 3 లవంగాలు, 1 యాలక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈలోపు చిక్కుడుగాయలు కూడా ఈ విధంగా ఉడికినాయి కదండి. ఇప్పుడు ఈ చిక్కుడుగాయలను తీసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలోకి మరొక 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాస్త దూరగా ఫ్రై అయిన తర్వాత వీలైనంత సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటోలను యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా టొమాటో అనేది మెత్తపడాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని 1 నిమిషం పాటు మసాలాలను ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక చిన్న కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ చిక్కుడుగాయ కర్రీ రెడీ. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.